అందరికీ నమస్కారం. మనిషి జీవితంలో రెండు రకాల అనుభవాలు జరుగుతూ ఉంటాయి నిరంతరము. ఒకటి మనసు యొక్క అనుభవము, రెండవది శరీరం యొక్క అనుభవము. మనసు అనుభవం అంటే భావోద్వేగాలు, ఆనందం, సంతోషం, వినోదం, సరదాలు, బాధ, నిరాశ, దుఃఖం. ఇవి అన్నీ కారణాల వల్ల పుడతాయి మానసికంగా. అలాగే తిరిగి కారణాల వల్ల ఇవి వస్తూ పోతుంటాయి. పరిస్థితులు మారే కొద్దీ మార్పు చెందుతూ ఉంటాయి. అందుకే మనసు అనుభవము తాత్కాలికము. మనసు నుంచి వచ్చే అనుభవాలు అన్నీ నిరంతరము మారుతూ ఉంటాయి. ఇక్కడ మనము మన జీవితంలో గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనము మానసికంగా ఏ భావోద్వేగాలతో ఉన్నామో అదే మనము జీవితం అనుకొని జీవిస్తూ ఉన్నాము. వాటినే గట్టిగా పట్టుకొని అదే నిజమైన జీవితం అంటూ జీవిస్తూ ఉన్నాము. మానసిక భావోద్వేగాలు అన్నీ నీటి మీద రాతల్లాంటివి, నిలబడవు ఎక్కువసేపు. మనం ఎంత గట్టిగా పట్టుకోవాలనుకున్నా, ఎంత గట్టిగా రాయాలనుకున్నా అవి నిలబడవు, చెదిరిపోతాయి, చెరిగిపోతాయి. ఆ చెదిరిపోతున్న భావోద్వేగాలు అదే ఆనందం, సంతోషం, వినోదం, సరదా, బాధ, దుఃఖం, నిరాశ, ఇవన్నీ నిరంతరము చెదిరిపోతూ ఉండే భావోద్వేగాలు. వీటినే మనిషి గట్టిగా పట్టుకొని ఇదే జీవితం నాది, ఇదే జీవితము అని అనుకొని మానసికంగా ఇదే నిజమైన జీవితం అంటూ జీవిస్తున్నాడు. నిజం చెప్పాలంటే మానసికమైన భావోద్వేగాలు మన జీవితంలో భాగము, అదే జీవితం అయితే ఖచ్చితంగా కాదు. రెండవది శరీర అనుభవము. శరీర అనుభవము స్థిరమైనది, శాశ్వతమైనది. అదే నిజమైన మనిషి జీవితం యొక్క సహజమైన జీవన స్థితి. మనిషిలోని శరీర అనుభవము ఏమేమి ఉన్నాయి? ఆకలి శరీర అనుభవమే, నిద్ర శరీర అనుభవమే, శృంగారము శరీర అనుభవమే, ప్రేమ, కరుణ కూడా మనిషి సహజ స్వాభావికంగా ఉన్న భావోద్వేగాలు. ఇవి సహజ స్వాభావికంగా పుట్టుకతో వచ్చిన స్వాభావిక స్థితులు. ఇవి బయట స్థితులు, అంటే ప్రాపంచిక స్థితులను బట్టి మారేది ఉండదు, మార్పు చెందడము ఉండదు. ఇవి సహజంగా మనలో ఉన్న జీవశక్తి యొక్క మూల అస్తిత్వాలు. మనిషి చివరికి కోరుకునేది ఏంటో తెలుసా? ఆకలి సరిగ్గా ఉండాలి, నిద్ర సరిగ్గా ఉండాలి, ఆరోగ్యం సరిగ్గా ఉండాలి, ప్రేమతో ఉండాలి, కరుణతో ఉండాలి అనే ఆలోచనలతోనే జీవించాలనుకుంటాడు. కానీ తిరిగి ఏం చేస్తాడో తెలుసా? ఈ ప్రాపంచిక కోణంలో పడిపోయి ఏవేవి ముఖ్యం అనుకుంటాడో వాటినే వదిలేసుకుంటూ జీవిస్తూ ఉంటాడు. ఏదో పొందాలని ఆరాట పోరాటంలో నిద్రాన్ని భంగం చేసుకుంటాడు. ఆకలిని సరిగ్గా అనుభవించడు, శృంగార జీవితాన్ని కూడా సరిగ్గా అనుభవించడు. అంటే దేనికోసము ప్రయత్నం చేస్తుంటాడో మనిషి, దానినే పక్కకు జరిపేసి ఇంకో వేరే దానికోసం పరిగెడుతూ ఉంటాడు. వేరేదేముంటుంది? ఏదో గొప్ప జీవితం పొందాలి, ఏదో గొప్ప పేరు రావాలి, ఏదో అనుకున్నంత ఆర్థిక బలం ఉండాలి, అంతే డబ్బు రావాలి అనే ప్రయత్నంలోనే ఉంటాడు. నిజమే, ఈ ప్రాపంచిక జీవితంలో ఏవేవి ఉన్నాయో వాటిని అనుభవించాలి, పొందాలనే ఆలోచన తప్పేమీ కాదు. కానీ అవి లేకపోతే జీవితం లేదు అనే ఆలోచన మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. పరుపు లేకపోయినా నిద్ర ఉంది అనేది మనం చెప్తూనే ఉంటాము. మంచి ఆహారం లేకపోయినా ఆకలి ఉంది అనేది కూడా చెప్తూనే ఉంటాము. మన జీవితం ఎలా అయిపోయిందంటే, మంచి పరుపు కొనుక్కొని హాయిగా నిద్రపోవాలి, ఆ పరుపును సంపాదించుకోవడానికి మనం పని చేయాలని ఆ పని కోసం పరిగెత్తి అదే పరుపు తెచ్చుకున్న తర్వాత ఆ పరుపు మీద సరిగ్గా నిద్రపోలేము.
ఆనందం కోసం పరిగెత్తి ప్రశాంతత కావాలి, ఆనందం కావాలని పరిగెత్తి మనము దేనికోసం పరిగెడతామో వాటిని పొందలేక ఇంకేవేవో పొందేసి అదే సహజ సిద్ధమైన మనలో ఉన్న ఆనందాన్ని, ప్రశాంతతని కోల్పోతాము. ప్రేమ కావాలనుకుంటాము, ప్రేమ పొందాలనుకుంటాము, ప్రేమ చూపించాలనుకుంటాము. ఆ ప్రేమ చూపించాలని, ఆ ప్రేమ పొందాలని పరిగెత్తి తిరిగి ఆ ప్రేమనే వదులుకుంటాము, ప్రేమనే లేదనుకుంటాము. ఇక్కడ ప్రేమ అంటే ఏ ప్రేమ అయినా, స్త్రీ పురుష భేదము లేని ప్రేమ. ఒక అమ్మాయి నుంచి కావచ్చు, ఒక తల్లి నుంచి కావచ్చు, ఒక నాన్న నుంచి కావచ్చు, ఎవరి నుంచి అయినా వచ్చే ప్రేమ సహజ సిద్ధమైన ప్రేమ. అది కారణాల చేత వచ్చే ప్రేమ కాదు. కారణాల చేత వచ్చిన ప్రేమ అన్ని అవసరాలతో నిండి ఉన్నాయి. ఏ ప్రేమ అయినా సరే, ఒక్క తల్లి ప్రేమ తప్ప. ఈ అంశంలో మూల సత్యం ఏమిటంటే మనసు అనుభవము మారుతూ ఉంటుంది, శరీర అనుభవము మారదు. అది సహజ సిద్ధమైనది. అది పుట్టుకతో వస్తుంది, మరణంతోనే పోతుంది. మనసు పరిధి నుంచి బయటికి వచ్చి శరీర సహజ స్థితిని సంపూర్ణంగా అనుభవించినప్పుడే నిజమైన ప్రశాంతత ఉంటుంది, నిజమైన ప్రశాంతత వస్తుంది. ఆధ్యాత్మిక అన్వేషణలో మనసు మార్పులను గమనించి శరీర సహజత్వంలో నిలబడడం, అదే నిజమైన ఆనంద ప్రశాంతత స్థితి. అక్కడ జీవితము సరళమవుతుంది, అక్కడ జీవితము సహజత్వం అవుతుంది. అక్కడే అసలైన హాయితనము, ఆనందము, ప్రశాంతత దొరుకుతుంది. అసలు మూల భావము ఏమిటి ఈ అంశంలో అంటే మనసు అనుభవం వేరు, శరీర అనుభవం వేరు. మనసు అనుభవం నిరంతరము మారుతూ ఉంటుంది, శరీర అనుభవం ఎప్పుడూ మారదు. శరీర అనుభవమే నిజమైన అనుభవము. మనసు అనుభవము అది తాత్కాలికము, అది సత్యమైనది కాదు.